అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం రోజు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తారు. క్యాపిటల్ భవనంలోని రూటుండా హాల్‌లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణంగా అయితే అమెరికా అధ్యక్షులు అయితే ఈ క్యాపిటల్ భవనంలోని పశ్చిమ భాగంలో ఉన్న విశాల ప్రదేశంలో అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు. చాలామంది ప్రజల మధ్య ఈ ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈసారి వాషింగ్టన్‌లో అయితే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్కడ ఎముకలు కొరికి చలి అయితే నమోదవుతుంది. సోమవారం రోజు -11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉండడంతో అయితే డొనాల్డ్ ట్రంప్ ఇండోర్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడడానికి అయితే ట్రంప్ మద్దతుదారులు దేశం నలుమూలల నుంచి అయితే వాషింగ్టన్ చేరుకుంటున్నారు. భారీ మొత్తం చెల్లించి హోటల్లో కూడా బస చేస్తున్నారు. అయితే ఇండోర్‌లో చేయడంతో అయితే ఇండోర్‌లో ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో అయితే చాలా తక్కువ మంది మధ్యే ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారంపై అయితే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి అయితే ప్రపంచవ్యాప్తంగా దేశాలు ఎదురుచూస్తున్నాయి. మనం చూసుకోవచ్చు, ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే ఇప్పటికే పలు దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. సుంకాలు కూడా పెంచుతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా చాలామంది చర్చించుకుంటున్నారు. మరోపక్క డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో పర్యటించే అవకాశం ఉందని చెప్పేసి అయితే అక్కడి వార్తా సంస్థలు అయితే పేర్కొంటున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. డొనాల్డ్ ట్రంప్ చైనాతో పాటు ఇండియాలో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లయితే వార్తా సంస్థలు అంటే అంచనా వేస్తున్నాయి. అయితే ఎప్పుడు ట్రంప్ ఇండియా పర్యటన చేస్తారన్నది మనకు క్లారిటీ లేదు. కానీ ట్రంప్ మాత్రం ఇండియాలో పర్యటించే అవకాశం ఉన్నట్లయితే అక్కడి వార్తా సంస్థలు అయితే చెప్తున్నాయి. మొత్తానికైతే ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే అక్కడి ప్రభుత్వం అయితే భారీ ఏర్పాట్లు చేసింది. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించనున్నారు.